ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఈవీ సెక్టర్. ఈ ఈవీ సెక్టర్‌కి ముఖ్యంగా కావాల్సిన వస్తువు బ్యాటరీ. బ్యాటరీ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలాంటి బ్యాటరీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్టాక్ గ్రోత్ ఎలా ఉండొచ్చు? అలాంటి స్టాక్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా? ఇప్పుడు అలాంటి స్టాక్‌లో వస్తున్న ఫాల్‌ని మనం ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలి? లేదంటే ఏ టైమ్ ఫ్రేమ్‌లో దాంట్లో ఎంట్రీ అవ్వచ్చు? అనే దాని గురించైతే ఇప్పుడు అనాలిసిస్ అయితే చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈరోజు మనం అనాలిసిస్ చేసుకునే స్టాక్ ఏదంటే అమర్ రాజా బ్యాటరీస్. సో ఈ కంపెనీ గురించి అందరికీ తెలిసే ఉంటది. ఎందుకంటే అమర్ రాజా బ్యాటరీ ముఖ్యంగా అమరాన్ అండ్ పవర్ జోన్ ఈ బ్రాండ్స్ ద్వారా అయితే బాగా ప్రజలందరికీ అయితే మన ఏపీలో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ప్రజలందరికీ అయితే బాగా తెలుసు. ఇన్వర్టర్ బ్యాటరీస్ ముఖ్యంగా ఫేమస్ అన్న. సో ఈ కంపెనీ గురించి అయితే ఇప్పుడు మనం అయితే ఒకసారి అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఇది భారతదేశంలోనే ప్రముఖ బ్యాటరీ తయారీదారు కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ ఏంటంటే బ్యాటరీని ఆటోమోటివ్స్ కి, ఇండస్ట్రియల్ కి, మరి అలాగే ఎనర్జీ సెగ్మెంట్ వీటికైతే సరఫరా చేస్తుంటారు. ప్రజెంట్ ఇండియాలో ఈవీ రెవల్యూషన్ అయితే ఉంది. దీనికి ఏంటంటే పవర్ బ్యాకప్ కోసం బ్యాటరీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ గ్రోత్ లో ఈ కంపెనీకి ఎంతవరకు లాభం జరగచ్చు అనే దాని గురించి కూడా డీప్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు అయితే చూడండి. ప్రతి పాయింట్ డీప్ గా అనాలిసిస్ అయితే చేసుకుంటాం కాబట్టి తర్వాత మీరు ఇందులో ఇన్వెస్ట్ చేద్దామన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ అనాలిసిస్ అయితే మీకు ఉపయోగపడుతుంది. సో ప్రెజెంట్ అయితే మనం స్క్రీనర్ వెబ్సైట్ లో ఉన్నాం. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి స్టాక్ అయితే ఈ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. దీని 52 వీక్స్ హై అయితే 1776గా ఉంటే లో అయితే 738గా ఉంది. సో చూసారు కదా అమర్ రాజా కంపెనీ. దీని యొక్క డీటెయిల్స్ కానీ కీ పాయింట్స్ కానీ చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వాటి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు మేజర్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ ఏంటంటే ఆటోమేటివ్ బ్యాటరీ డివిజన్, ఇదే మేజర్ సెగ్మెంట్ అండి. వీళ్ళకి మేజర్ సెగ్మెంట్ ఇది. తర్వాత ఇండస్ట్రియల్ బ్యాటరీ డివిజన్ అంటే ఎవరికి ఇస్తారు? టెలికామ్స్ కి, రైల్వేస్ కి, పవర్ కి, సోలార్ అంటే మేజర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బ్యాటరీ పవర్ బ్యాకప్ కోసం సో ఈ కంపెనీ మీద అయితే డిపెండ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే న్యూ ఎనర్జీ అండ్ మొబిలిటీ, ఇది రీసెంట్ గా వీళ్ళు అయితే ఇందులో అయితే ఎంటర్ అవుతున్నారు. ఈవీ ఛార్జింగ్ ప్రొడక్ట్స్ లో కంపెనీ అయితే రీసెంట్ గానే ఇందులోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇందులో రెవెన్యూ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది ఇందులో గ్రో అవడానికి అయితే. జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూస్తే డొమెస్టిక్ గా 88% వీళ్ళ సేల్స్ ఇండియాలో ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ లో అయితే నియర్ టు 12% ఉంది. కస్టమర్స్ చూస్తున్నారు కదా, మేజర్ ఆటోమోటివ్ కాబట్టి అశోక్ లైలాండ్, ఫోర్డ్, హోండా, మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్ మనకు తెలిసిన మేజర్ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళ కస్టమర్ లిస్ట్ లో అయితే ఉన్నాయన్నమాట. అలాగే టాప్ 5 కస్టమర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో టాప్ 5 కస్టమర్స్ వీళ్ళకి ఇచ్చిన రెవెన్యూ అంతా 1354 crores. ఓన్లీ టాప్ 5 కస్టమర్స్ నుంచి వీళ్ళకి వచ్చిన రెవెన్యూ అనమాట ఇది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ప్రెసెంట్లీ 7 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ 2 లొకేషన్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి అండ్ చిత్తూరు. ఓకేనా? ఓకే. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంతకుముందు. దానివల్ల ఏంటంటే వీళ్ళ దాంట్లో కొంచెం ప్రొడక్షన్ తగ్గింది అన్న దాని గురించి కూడా ఇక్కడైతే డీటెయిల్డ్ గా ఇచ్చారు. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎన్ని బ్రాంచెస్, 23 బ్రాంచెస్, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇది మెయిన్. వీళ్ళంటే ఈవీ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి అయితే ఎంటర్ అయ్యారు అనమాట. అంతకుముందు ఓన్లీ ఏంటంటే మనకు తెలుసు కదా, మన ఇన్వర్టర్ బ్యాటరీస్ లేకపోతే వెహికల్స్ బ్యాటరీస్ వీటిలోనే ఉండేవారు. ఇప్పుడు ఇందులోకి అయితే ఎంటర్ అయ్యారు. లిథియం బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనికోసం ఏంటంటే తెలంగాణలో 9,500 crores ఇన్వెస్ట్మెంట్ కి, క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ అయితే వీళ్ళు ఎంఓయూ క్రియేట్ చేసుకున్నారు అనమాట. ఇది కనుక కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే మాత్రం ఈవీలో వీళ్ళ గ్రోత్ అయితే ఎక్కువగా ముందుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీని ప్రోగ్రెస్ ని, నెక్స్ట్ దీని నుంచి వచ్చే న్యూస్ ని, ఈ యూనిట్ గురించి, ఇక్కడ నుంచి వచ్చే ప్రొడక్షన్, వీళ్ళ సేల్స్ ఎలా ఉంటాయన్నది అయితే మనం గమనించాలి. దాన్ని బట్టే నెక్స్ట్ స్టాక్ మూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ కూడా 262 acres అయితే దివిట్టపల్లి తెలంగాణలో ఒక ఏరియా అనమాట. ఈ ఏరియాలో అయితే వీళ్ళకి అలాట్ చేయడం కంప్లీట్ అయిందని కూడా న్యూస్ అయితే ఉందన్నమాట. సో ఈ 9,500 crores ని అయితే వీళ్ళు క్యాపెక్స్ అయితే ఇందులో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా ఫేజ్డ్ మేనర్ లో 10 years ఫేజ్డ్ మేనర్ లో అయితే చేస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో మిగతా న్యూస్ కూడా ఇక్కడ ఉంటది. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కూడా ఒకటి ఉంది చూసారా. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్డర్డ్ క్లోజర్ ఆఫ్ ద ప్లాంట్స్ at Chittoor and Tirupati in 2021. Company appealed against the order in Andhra Pradesh High Court and the court has extended interim suspension of the closure until further orders without mentioning any end date. ప్రీవియస్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకైతే నోటీస్ ఇచ్చారనమాట. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ ప్రకారం మీ ప్లాంట్స్ అయితే క్లోజ్ చేయండి అని చెప్పి నోటీస్ అయితే ఇస్తే వాళ్ళు హైకోర్టులో అపీల్ చేయడం జరిగింది. హైకోర్టు ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని స్టే అయితే ఇచ్చారు. దానికి ఏంటంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎండ్ డేట్ ఏమి ఇవ్వలేదు. సో కంపెనీ అయితే రన్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా తెలుసు కదా, గవర్నమెంట్ పొలిటికల్ గా కూడా
సమ్ ఆఫ్ ద కంపెనీ మెంబర్స్ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ అయితే వీళ్ళకి ప్రాబ్లం కూడా రాలేదు. అందుకనే మీరు షేర్‌ని గమనిస్తే మాత్రం ఎలక్షన్ ముందు కన్నా ఎలక్షన్ తర్వాత షేర్ ప్రైస్ అనేది భారీగా పెరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు మేజర్ కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సో, ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు ఏమైందంటే పాత వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద నోటీస్ ఫైల్ చేసింది, ఇచ్చింది. కొత్త గవర్నమెంట్ ఫేవర్‌గా ఉండొచ్చనే ఒపీనియన్‌తో షేర్ వాల్యూ కూడా భారీగా పెరిగింది. మీరు గమనిస్తే చూడండి మార్చ్ తర్వాత నుంచి అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు షేర్ ప్రైస్‌లో అయితే మంచి ర్యాలీ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి ఎఫ్ఐఐ సెల్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం అక్కడి నుంచి షేర్ ప్రైస్‌లో అయితే ఫాల్ అయితే ఉందన్నమాట. ఇది బ్రీఫ్‌గా అమర్ రాజా బ్యాటరీ గురించి అయితే. తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే కింద చూద్దాం. సో, పీర్ కంపారిజన్ చూస్తున్నాం కదా! సో, ఇది అమర్ రాజా బ్యాటరీ. ఈ సెక్టార్‌లో చూసారు కదా! చాలా చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉంది, సంవర్ధన్ మదర్సన్ సుమి ఉంది, బాష్ ఉంది, సోనా బిఎల్‌డబ్ల్యూ ఉంది, మదర్సన్ వైరింగ్ ఉంది. సో, అన్ని పెద్ద పెద్ద కంపెనీలే. దాంతో పోలిస్తే కొంచెం చిన్న కంపెనీ, రీసెంట్‌గా డెవలప్ అవుతున్న కంపెనీ. సో, పీఈ కూడా అన్నిటితో కంపేర్ చేస్తే దీనికే లీస్ట్ ఉంది. యావరేజ్ మీడియన్ పీఈ కన్నా లోలో అయితే ట్రేడ్ అవుతుంది. అంటే వాల్యుయేషన్స్ అయితే మరీ ఎక్స్ట్రార్డినరీగా అయితే లేవు పీఈ ప్రకారం చూస్తే. సో, అలాగే రిజల్ట్స్ గురించి కూడా ఒకసారి అయితే చూద్దాం. సేల్స్ చూస్తున్నారు కదా! సేల్స్‌లో అయితే గ్రోత్ బానే ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా, ఇయర్ ఆన్ ఇయర్ చూసినా సేల్స్‌లో అయితే గ్రోత్ బానే ఉంది. ఎక్స్‌పెన్సెస్ ఓకే. ఆపరేటింగ్ ప్రాఫిట్. ప్రాఫిట్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో అయితే కొంచెం డిప్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ సెప్టెంబర్‌లో 441 క్రోర్స్ వస్తే డిసెంబర్‌కి వచ్చేసరికి 416 క్రోర్స్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా స్మాల్ డిప్ అయితే ఉంది. ఈ క్వార్టర్‌లో ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ పెరగడానికి కారణం ఏంటంటే అదర్ ఇన్‌కమ్. వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటెమ్ కింద ఇన్‌కమ్ ఎంత అయితే ఆడిందంటే 111 ఈ ఇన్‌కమ్ వల్ల మాత్రమే నెట్ ప్రాఫిట్‌లో అయితే ఇంక్రీజ్ అయితే ఉందన్నమాట. అదర్‌వైజ్ ఆపరేటింగ్ ఇన్‌కమ్ అయితే తక్కువగానే ఉంది. అందుకే చూస్తున్నారు కదా! నెట్ ప్రాఫిట్ 241 క్రోర్స్ ఉంటే లాస్ట్ క్వార్టర్ ఇక్కడికి వచ్చేసరికి 312 క్రోర్స్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం తగ్గింది. బట్ నెట్ ప్రాఫిట్ మాత్రం పెరిగింది. ఎందుకంటే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ వల్ల అనమాట. సో, ఇలాంటి ఎక్సెప్షనల్ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం మనం దాన్ని పక్కన పెట్టే రిజల్ట్స్‌ని అయితే అబ్జర్వ్ చేయాలి. మనం ఓన్లీ నెట్ ప్రాఫిట్ చూసి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందని మాత్రం ఎప్పుడు డెసిషన్ అయితే తీసుకోవద్దు. అందులో చాలా పారామీటర్స్ ఉంటాయి. అందులో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? అందులో గ్రోత్ ఉందా లేదా? అన్నది మాత్రం మెయిన్ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎక్సెప్షనల్ ఇన్‌కమ్ ఐటమ్ అనేది ఒకసారి ఉంటది. ప్రతి క్వార్టర్ ఉండాలని లేదు కాబట్టి అది ఎప్పుడోకప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఇంపాక్ట్ అయితే చూపిస్తది. లేనప్పుడు మాత్రం కంపెనీ రిజల్ట్స్‌లో చాలా తీవ్రంగా దాని మీద అయితే ఇంపాక్ట్ ఉంటదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ ఎక్సెప్షనల్ ఐటమ్ లేకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్‌కి నెక్స్ట్ వచ్చి డిప్ అయిందంటే షేర్ ప్రైస్ ఇంకా డిప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో, ఇదైతే అబ్జర్వ్ చేయండి. దానివల్లే నెట్ ప్రాఫిట్‌లో కూడా గ్రోత్ ఉంది కాబట్టి దీన్ని ఎక్సెప్షనల్ ఐటమ్ తీసి కన్సిడర్ చేస్తే గ్రోత్‌లో కూడా డిప్ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ అయితే పాజిటివ్ గానే ఉంది. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. ప్రమోటర్స్ కాన్స్టెంట్ గా ఉంది. ఎఫ్ఐఎస్ మాత్రం 35% నుంచి 21% అయితే వాళ్ళ వాటాను అయితే తగ్గించుకున్నారు. డిఐఎస్ అయితే మధ్యలో కొంచెం పెంచుకున్నాం. ప్రెసెంట్ అయితే కొంచెం తగ్గించుకున్నారు. పబ్లిక్ మాత్రం కాన్స్టెంట్ మధ్యలో తగ్గించారు. తర్వాత ఇక్కడైతే మీరు గమనించండి. మనం మార్చి నుంచి షేర్ ప్రైస్ అయితే పెరగడం మొదలైంది. ఒకసారి చార్ట్ చూపించినప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూపించినప్పుడు చూపిస్తాను. మార్చి 2024 నుంచి జూలై 2024 వరకు మన స్టాక్ ప్రైస్ అయితే పెరిగిందనమాట. ఎక్కడి వరకు అయితే పెరగలేదో అక్కడ వరకు రిటైలర్స్ ఎక్కువ ఉన్నారు. ఎక్కడైతే పెరిగిందో అక్కడ మన వాళ్ళు తగ్గిపోయారు. మళ్ళీ ఎక్కడైతే షేర్ ప్రైస్ పడుతుందో అక్కడ రిటైలర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. సో, రిటైలర్స్ ఎక్కువగా మోసపోయేది ఈ విషయంలోనే. మనం ఎప్పుడైతే షేర్ పెరుగుతుందో అప్పుడు అందులో ఉండం. ఎప్పుడైతే పడుతుందో ఇంకా ఎక్కడి నుంచి పెరుగుతుందేమో అని చెప్పి మంచి పాయింట్స్ అనేవి గమనించకుండా ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియక పడుతుంది కదా అని ఎంటర్ అయిపోవడం. అది ఇంకా పడడం. లాస్ట్‌ని క్యారీ ఓవర్ చేయడం. ఇదే రిటైలర్స్ చేసే పెద్ద మిస్టేక్ అండి. సో, అందుకనే మన ఛానెల్‌లో కొన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇస్తాను ఎంట్రీ పాయింట్స్. ఆటిలనైతే గమనించండి. దాన్ని బేస్ చేసుకొని మీ అనాలిసిస్ అయితే కంపల్సరీ చేయండి. ఈ అనాలిసిస్ చేయకుండా మాత్రం ఏ స్టాక్‌లో మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవద్దు. మీ పర్సనల్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. మనం ఎందుకు ఎంటర్ అయ్యామన్నది మనకి తెలియాలి. తెలిస్తే రేపు షేర్ ప్రైస్ పడినా కూడా మనకి మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి ఎందుకు పడుతుందో ఒక ఐడియా అయితే ఉంటది. ఆ కంపెనీ గురించి ఒక అవగాహన అయితే మనకు ఉంటది కాబట్టి అది పడిపోతున్న మనలో భయం అయితే ఉండదు. నెక్స్ట్ ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి అన్న విషయం మనకి ఒక ఐడియా ఉంటదన్నమాట. సో, ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఇది కంపెనీ యొక్క ఫండమెంటల్‌గా అయితే. బట్ ఇందులో చూస్తే మీకేం తెలిసింది? క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మాత్రమే డిప్ ఉంది. బట్ షేర్ ప్రైస్ ఎందుకు పడింది? అనే డౌట్ అయితే రావచ్చు. దీని గురించి తెలుసు కదా! మనమైతే ఒక ప్రెజెంటేషన్ అయితే ఇచ్చుకుంటాం ప్రతి షేర్ గురించి. అలాగే ఇప్పుడు ఈ షేర్ గురించి కూడా చిన్న ప్రెజెంటేషన్ అయితే ఇస్తాను. ఒకసారి చూడండి.
సో ఇది అమర్ రాజా గురించి మనం ప్రజెంట్ తెలుసుకునే విషయాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. తెలుసు కదా, అమరాన్ అండ్ పవర్ జోన్ ఈ బ్రాంచ్ ద్వారా అయితే మనకి అమర్ రాజా కంపెనీ గురించి చాలా మందికి తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్ గానే ఈ దాంట్లోకి వస్తున్నారని కూడా మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పింది కాబట్టి ఓకే. క్వార్టర్లీ ఫలితాలు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక స్క్రీనర్ లో అబ్జర్వ్ చేస్తాం కదా, దీంట్లో మనకు తెలుస్తుంది ఏంటంటే ఎబిడా మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గుతూ వస్తుంది. దాని కింద చూద్దాం చూడండి. Q1 లో 13.7% ఉంటాయని, Q2 వచ్చేసరికి 13% వచ్చింది, Q3 వచ్చేసరికి 12.4% వచ్చింది. సో ఈ ఎబిడా మార్జిన్ తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అయితే కంపెనీ ప్రాఫిట్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో మైనస్ ఉన్నది ఏంటయ్యా అంటే ఈ కంపెనీ రిజల్ట్స్ లో ఎబిడా మార్జిన్ తగ్గడం, మార్జిన్స్ మీద ప్రెజర్ అయితే వస్తుంది అనమాట. ఇది క్వార్టర్లీలో ఉండే రిజల్ట్స్ లో ఉండే ఒక మైనస్ పాయింట్. నెక్స్ట్ ఈ షేర్ పడడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే పోటీ పెరగడం, రెండోది రా మెటీరియల్స్ ధరలు పెరగడం, మూడోది గ్లోబల్ అండ్ మైక్రో ఎకానమిక్ ప్రభావం. వీటి గురించి అయితే డీటెయిల్ గా అయితే మనం నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఒకటి పోటీ పెరగడం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇవి డిఫరెంట్ కంపెనీస్ మన ఇండియాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫరెంట్ కంపెనీస్ అనమాట. ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ, బాస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఈ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నవి, ప్రెసెంట్ వీళ్ళకి కాంపిటేటివ్ గా ఉన్నాం అనమాట. మెయిన్ ఏంటంటే ఎక్సైడ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీ లిథియం అయాన్ బ్యాటరీలో రీసెంట్ గా చాలా పెట్టుబడులు పెడుతున్నారు. అందులో వీళ్ళు డెవలప్ అవడానికి చాలా ఎక్కువగా పెట్టుబడులు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఈవీ ఫోకస్ కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ టాటా పవర్ కానీ, రిలయన్స్ కానీ, ఓలా ఎలక్ట్రిక్ కానీ, వీళ్ళు కూడా ఏంటంటే లిథియం అయాన్ విభాగంలోకి అయితే ఎంటర్ అయ్యారు. వీళ్ళు కూడా మ్యానుఫాక్చరింగ్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. అందువల్ల ఏంటంటే అమర్ రాజా మాత్రం ప్రెసెంట్ వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూషన్ లెడ్ యాసిడ్ బ్యాటరీల పైన ఎక్కువ ఉందంటే మన ఇన్వర్టర్ బ్యాటరీస్ వీటి మీద మాత్రమే వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యారు. రీసెంట్ గానే వీళ్ళు ఈవీలోకి అయితే ఎంటర్ అయ్యారు అనమాట. సో వీళ్ళు వీటి మీద పాత ట్రెండ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా వీళ్ళకి లాంగ్ టర్మ్ లో షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇందులో గ్రోత్ అందుకోవడానికి టైం పడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో కొంచెం టైం అయితే పడుతుంది వీళ్ళ మిగతా వాటితో పోటీ పడి ఎదగడానికి అయితే. ఇందులో మీరు మార్కెట్ షేర్ కంపారిజన్ చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు నడుస్తున్న లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో అయితే ఎక్సైడ్ ఇండస్ట్రీ 38% మార్కెట్ లీడర్షిప్ లో ఉంటే అమర్ రాజా 32% లో ఉన్నారు. అదర్ ప్లేయర్స్ 30% లో ఉన్నారు. అదే లిథియం అయాన్ ఇప్పుడే ఎంటర్ అయింది. అమర్ రాజా అయితే లిథియం అయాన్ ఈవీ సెక్టర్ కి సంబంధించిన బ్యాటరీ ఇప్పుడే ఎంటర్ అయింది. కానీ ఎక్సైడ్ ఇండస్ట్రీ మాత్రం ప్రెసెంట్ మార్కెట్ లో 12% ఉందన్నమాట. మార్కెట్ షేర్ అనేది ఎక్సైడ్ ఇండస్ట్రీకి 12% ఉంటే అమర్ రాజాకి ఎంత ఉందో తెలుసా, ఓన్లీ 5%. ఎందుకంటే ఇప్పుడే ఎంటర్ అవడం అనమాట. కానీ అదర్ ప్లేయర్స్ 83%. సో ఈ సెక్టర్ లో ఎంతైతే నెక్స్ట్ గ్రోత్ చేయగలిగితే అమర్ రాజా మార్కెట్ షేర్ ని ఎంతైతే గెయిన్ చేయగలిగితే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది, షేర్ ప్రైస్ లో అంత గ్రోత్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో కానీ, నెక్స్ట్ వచ్చే న్యూస్ లో కానీ మార్కెట్ షేర్ లిథియం అయాన్ బ్యాటరీస్ లో ఎంత అయితే పెరుగుతుంది అన్నది మీరు అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం చెప్పాను కదా, రా మెటీరియల్స్ ధరల పెరుగుదల. మెయిన్ గా వీళ్ళు చెప్పాను కదా ఆల్రెడీ లెడ్ బ్యాటరీస్ మీదే ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారని. దాని యొక్క ప్రైస్ ఎలా పెరిగింది అన్నది చూడండి. జనవరి 2024 లో 2750 టన్ ఉంటే అది జనవరి 2025 వచ్చేసరికి 2950. సో ఇలాగా రా మెటీరియల్ ధర పెరుగుతుంటే ఆటోమేటిక్ గా మార్జిన్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అందువల్ల ఎబిడా మార్జిన్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే మెయిన్ రా మెటీరియల్ ధరలు అయితే ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూనే వచ్చాయి, ఎక్కడ తగ్గడంలో అయితే ఇది లేదు. సో కమోడిటీ ప్రైస్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్ గా అది మార్జిన్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి అదొక మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ అండ్ మైక్రో ఎకానమీ. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మన మార్కెట్లు ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అక్కడ ఫెడ్ రేట్లు ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ అది ఎకానమీకి నెగిటివ్, మన మార్కెట్లకి అయితే నెగిటివ్. సో రీసెంట్ గా అయితే తగ్గించారు, కానీ ఇంతకుముందు అయితే ఫెడ్ రేట్లు పెరుగుతూనే వచ్చినాయి కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా గ్లోబల్ ఎకానమీ మీద ఉంది. ఆ గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కంపెనీస్ ప్రొడక్షన్ కానీ వాటి సేల్స్ కానీ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అవుతాయి. అది కూడా ఒక కారణం అనమాట. సో రీసెంట్ గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కానీ, రూపీ డిప్రిషియేషన్ కానీ, ఇవన్నీ కూడా మన మార్కెట్ ఫాల్ ఒక రీజన్. అవి కూడా ఈ షేర్ ప్రైస్ పడడానికి ఒకనొక రీజన్ అనమాట. నెక్స్ట్ టెక్నికల్ బ్రేక్ డౌన్. సో ఎందుకంటే స్టాక్ రీసెంట్ గా ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ కన్నా బిలోగా ట్రేడ్ అవుతుంది అనమాట. జనరల్ గా ఏంటంటే ఏ స్టాక్ అన్నా 200 మూవింగ్ యావరేజ్ కన్నా కింద ట్రేడ్ అవుతుందంటే దాని బీరెస్ ట్రెండ్ లో ఉందని అయితే అర్థం చేసుకోవచ్చు. సో 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నంత వరకు ఆ మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ కింద అయితే కన్సిడర్ చేస్తారు అనమాట. ఒకసారి అది బ్రేక్ అయిందంటే టెక్నికల్ గా స్టాక్ అయితే సపోర్ట్ బ్రేక్ చేసి బీరెస్ లోకి మారిందని చెప్పి అనుకోవచ్చు. ఇవైతే మేజర్ రీజన్స్ అనమాట. సో ఈ విధంగా ప్రతి స్టాక్ గురించి ఫండమెంటల్ గా అనాలిసిస్ చేసి మంచి పాయింట్స్ తో మీ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు, మేము పెట్టే శ్రమని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మనం టెక్నికల్ అనాలిసిస్ అయితే చూద్దాం.
ఇదైతే అమరాజా మొబిలిటీ స్టాక్ యొక్క చార్ట్ అనమాట. మనకు తెలుసు కదా, ఏదైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ కి అనాలిసిస్ అయితే చేసుకుంటాం, ఏ స్టాక్ గురించి అయినా సరే టెక్నికల్ గా చూసేటప్పుడు. సో ఇదైతే క్వార్టర్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నారు కదా. నేను ఇందాక మీకు ఆల్రెడీ ఈ పాయింట్ అయితే చెప్పాను. ఎలక్షన్స్ తర్వాతే ఈ షేర్ లో అయితే మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఈ కన్సల్టేషన్ మొత్తం నుంచి ఈ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం కొంచెం వీళ్ళకి పాజిటివ్ ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఈ బ్రేక్అవుట్ అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత నుంచి రీసెంట్ మార్కెట్ ఫాల్లో ఈ షేర్ కూడా ఫాలో అవుతూనే వచ్చింది. సో క్వార్టర్లీలో అయితే 2 సపోర్ట్ పాయింట్స్ అయితే మీకు ఇక్కడ డ్రా చేశాను. ఒకటి 732 నుంచి 822 అయితే, ఇంకొకటి 598 నుంచి 685. ఈ 2 జోన్స్ అయితే మేజర్ జోన్స్ అనమాట. ఈ 2 జోన్స్ లో 50% పైన 50% కింద ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇదే సపోర్ట్ జోన్ మంత్లీలో కూడా చూస్తే ఈ 685 అనేది మంత్లీలో మేజర్ జోన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ కూడా ఉంది. సో మంత్లీలో 685 టు 732 ఈ రేంజ్ అయితే అబ్జర్వ్ చేయండి. వీక్లీలో చూసినా కూడా ఈ 2 రేంజెస్ అయితే మేజర్ గా కనిపిస్తున్నాయి. డైలీలో చూస్తే డైలీలో అయితే ఈ 622 దగ్గర గోల్డెన్ క్రాస్ ఓవర్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ జోన్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. సో అందుకనే మీ ఇన్వెస్ట్మెంట్ ని ఇందులో ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని 2 భాగాలుగా సెపరేట్ చేసుకొని ఫస్ట్ 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ షేర్ ప్రైస్ ఇక్కడ నుంచి కూడా ఫాల్ అయితే మాత్రం ఈ 2వ జోన్ లో మిగతా 50% అయితే ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ నుంచి వచ్చే రిజల్ట్స్ కానీ, వాళ్ళు కొత్త ప్లాంట్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా హైదరాబాద్ లో, దాంట్లో వచ్చే ప్రొడక్షన్ కానీ, దాని నుంచి వచ్చే న్యూస్ కానీ, వీళ్ళ మార్కెట్ షేర్ ఎంత అయితే పెరుగుతుంది, ఈవీ సెగ్మెంట్ లో మార్కెట్ షేర్ ఎంత అయితే పెంచుకోగలుగుతున్నారు అన్నదైతే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వీళ్ళ గ్రోత్ ని బట్టే నెక్స్ట్ ఈ షేర్ ప్రైస్ లో అయితే గ్రోత్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు చెప్పినట్టు ఎలక్షన్స్, గవర్నమెంట్ చేంజ్, ఈ పారామీటర్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. సో ప్రమోటర్స్ పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనిస్తూ ఉండండి. పొలిటికల్ గా ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఈ కంపెనీ మీద అయితే ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది టెక్నికల్ అనాలిసిస్. మా అనాలిసిస్ కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి స్టాక్ అనాలిసిస్ ఏదైనా స్టాక్ గురించి కావాలనుకుంటే మన కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ షేర్స్ గురించి అయితే కానీ, ఆ స్టాక్ గురించి అయితే కానీ వీలైనంత త్వరలో మన ఛానల్లో అయితే దాని గురించి కంప్లీట్ అనాలిసిస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టాక్ గురించి కూడా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసినారు, దానివల్ల ఈ వీడియోని అయితే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను అనమాట. సో మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము పెట్టడానికి కూడా మాకు అది మోటివేషన్ ఇస్తుంది అనమాట. వీడియోని అయితే ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ.